నీ చిత్తానుసారంగా నా తండ్రి మా జీవితంలో జోక్యం కలుగు చేసి నీ పరిశుద్ధ స్వరం వినిపింప చేసినందుకు నీకు వందనాలు. మా బలహీనతలు క్షమించిన తండ్రి, నీ వాక్యం ధ్యానించుచుండగా నీ వాక్యం సత్యం బోధించమని మా హృదయం లేవనెత్తమని నజరేయుడికి యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను స్వామి. త్రియేక దేవుడి నామమున మీకు అందరికీ శుభములను తెలియచేస్తున్నాను. మనం చాలా ప్రాముఖ్యమైన అంశం మేనిఫెస్టేషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో ప్రవేశిస్తున్నాం. అనగా మన బైబిల్ గ్రంథంలో చాలా అందరికి తెలుసు పరిశుద్ధాత్మ యొక్క కృపావరములు. పరిశుద్ధాత్మ గురించి మనం చాలా లోతుగా ఆలోచిస్తూ, అది కాదు ఆయన వ్యక్తి, దేవుని యొక్క శక్తిగా మనం చూస్తూ వచ్చాం. దానిలో పరిశుద్ధాత్మ యొక్క ద వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో చూసాం. అది లోకమును ఒప్పింపచేసి దేవుని యొక్క పాపమును గురించి ఒప్పింపచేస్తుందని, దేవుని నీతిని దేవుని తీర్పును గురించి మనం ఒప్పింపచేసి దేవుని యొక్క ప్రత్యక్షతను మనం కలుగచేసి మరణంలో నుండి జీవంలోనికి నడిపించి తను తాను సాక్షిగా ఏ రీతిగా మనం నిలబెడుతుందో మనం చూసాం. అదే విధంగా మిషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లోకి వచ్చాం. అందులో ఆఫీస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ కూడా మనం చూసాం. దాంట్లో మరి 7 ఆధ్యాత్మిక దేవుని యొక్క వరములను కూడా మనం చూసాం. అదేవిధంగా దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు ఇంకొక అంశంలోకి వచ్చాం. అది ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఏ రీతిగా పరిశుద్ధాత్మ తన్ను తాను లోకానికి కనపరుచుకొని, శరీరం ఒకటే కానీ అనేకమైనటువంటి అవయములు కలిగిన సత్యాన్ని పౌలు చాలా సార్లు అనగా ఆ 12వ అధ్యాయం 12వ అధ్యాయం అంతయు బోధిస్తూ చివరికి మాట ఏమంటాడంటే, అవయవం ఒకటే, శరీరం ఒకటే కానీ నానా విధమైన అవయములు వాటి పనిని ఏ రీతిగా చేస్తుందో ఆ రీతిగా పరిశుద్ధాత్మ అనే కృపావరములు మన జీవితంలో క్రీస్తు యేసు యొక్క ప్రత్యక్షతను లోకమునకు కనపరిచి, ఏ రీతిగానైతే తన యొక్క ప్రత్యక్షత వలన సంఘ సమైక్యత కొరకును, సంఘ మేలు కొరకును, క్షేమాభివృద్ధి కొరకును పరిశుద్ధాత్మ యొక్క కృపావరములు వాటి యొక్క ప్రత్యక్షతలో మానవుని జీవితంలో దేవుని ఉనికిని నిరంతర దేవుని యొక్క జోక్యము మనం కలుగు చేస్తూ ఉన్నట్లుగా బోధిస్తూ వచ్చింది. అది ఎడిఫికేషన్ ఆఫ్ ది చర్చ్, సంఘ క్షేమాభివృద్ధి కొరకు వ్యక్తిగత ఆధ్యాత్మిక బలమును పొంది నానా విధమైన భావనను దేవుని చిత్తానుసారంగా పొంది సంఘం యొక్క ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ దేవుడు ఆత్మ ద్వారా మానవునికి కలుగ చేసి ఉన్నాడని, తన కృప వలనే మానవునికి ఇవ్వబడినటువంటి బహుమానం అని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. Holy Spirit manifests its presence in persons through his personal gifts. ఆయన వ్యక్తిగతముగా మానవునికి తను తాను మానవుని జీవితంలో ప్రత్యక్షపరచుకుంటున్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రతి ఒక్కరికి అవి పంచి ఇచ్చి దాని వలన అనగా ఈ కృపావరముల వలన సంఘ క్షేమాభివృద్ధి, నాట్ ఓన్లీ ది ఎడిఫికేషన్ ఆఫ్ ది చర్చ్ బట్ ఆఫ్ ద ఎడిఫికేషన్ ఆఫ్ యువర్ పర్సనల్ లైఫ్. ఈ వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆయన అభివృద్ధి పరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువునందు ఈ కృపావరములు పరిశుద్ధాత్మ వలన మనకు ఇవ్వబడినాయి. ఇవి దేవుని సన్నిధంగా ఉన్నందుకు కాదు. ఇట్స్ నాట్ బికాస్ యు ఆర్ క్లోజర్ టు గాడ్, బట్ ఇట్ ఈస్ టు బి క్లోజ్ టు గాడ్. ఎందుకు ఇవ్వబడినవంటే దేవునికి అంటే దగ్గరగా ఉన్నందుకు, సమ్మితమైన జీవితం ఉన్నందుకు కాదు మీ, కానీ దేవునికి సమీపయునుటకు, టు లీడ్ యూ టు బి మోర్ క్లోజర్ లైఫ్ విత్ గాడ్. They are not an award given for you for being closer to God. No, the gifts are given to move close. The way you need to be with your Lord, it draws you close in a greater relationship with God. ఆయన నీ యందు ఉండి ఈ కృపావరములు నీలోనికి పంపించి కలుగ చేసి దేవునికి సమీపమై ఉండి దేవుని రూపమును ఒక ప్రత్యక్ష రూపముగా ఆయన యొక్క స్వరూపములోనికి మార్చి మనలను ఆయన మనతో ఉన్నాడన్న సత్యాన్ని నానా విధమైనటువంటి స్థితిగతులలో తన కృపావరముల ద్వారా
సంఘ క్షేమాభివృద్ధి కొరకును, అందరి యొక్క మేలు కొరకును, ద గుడ్ ఆఫ్ ది హోల్ కమ్యూనిటీ ఈ పరిశుద్ధాత్మ కృపవరములు ఇవ్వబడి ఉన్నవని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత ఇవ్వబడుచు ఉన్నది. అండ్ దిస్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇవ్వబడుట వలన దేవుని యొక్క నామం ఘనత మహిమ ప్రభావం చెల్లించబడుతుంది. ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు ఈ కృపావరములు మానవునికి ఇవ్వబడి ఉన్నవని జ్ఞాపకం చేస్తుంటాను. గిఫ్ట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అకార్డింగ్ టు ద కాల్. ప్రభు యొక్క పిలుపును బట్టి, ఆ ప్రభు యొక్క పిలుపు సంఘం యొక్క పరిస్థితులలో ఏ రీతిగా ఎక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత కలుగ చేయబడను ఆ రీతిగా అవయముల వలె శరీరం ఒకటే కానీ అవయములు వేరువేరుగా ఉండి ఏ రీతిగా వాటి పనులు శరీరం యొక్క బాగు కొరకు చేయబడుతున్నాయో ఆ రీతిగానే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పిలుపు వలన వారి స్థితిగతులలో వారి బాధ్యతలను విశ్వాసమును బట్టి దేవుడు ఆ పర్పస్ను బట్టి, కారణమును బట్టి, అక్కలను బట్టి ఈ కృపావరములు మనకు ఇవ్వబడి ఉన్నాయని విశ్వాసం అకార్డింగ్ టు ద ఫెయిత్ అండ్ ద మెజర్ ఆఫ్ ద ఫెయిత్ అంటాడు ఒక దగ్గర. ఆ విశ్వాసం యొక్క పరిమాణమును బట్టి ప్రభు తన కార్యాన్ని, తన చిత్తాన్ని ప్రజలకు ఎన్నుకునబడినటువంటి వారి ద్వారా, అడిగినటువంటి వారి ద్వారా, దాన్ని ఆశించిన వారి ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభు యొక్క కృపలో ఆయన వైపు తేరిపారి చూచుచ్చు వాక్యముతో ఉతక స్నానము చేయబడిన వారై యేసుక్రీస్తు ఎందుకు నూతన సృష్టిగా చేయబడి తన పిలుపునకు నమ్మకంగా నిలబడి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి వాక్య జ్ఞానంలో దేవుని ప్రత్యక్షతను చూస్తూ ఉన్న వారిలో, ఆయన దృష్టికి అంగీకార యోగ్యమైన వారిని వాడుకుంటూ ఆయన చిత్తమును వారికి కలుగ చేసి వారితో ప్రభు ఈ గొప్ప కృపను విశ్వాసమును బట్టి వారి పరిణామం బట్టి వారికి ఇవ్వబడుతూ ఉందని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. దీనిలో ఒక సత్యం మీరు గమనించాలి ఏంటంటే, ఎప్పుడైతే దైవ సంబంధమైన విశ్వాసం దేవుని వాగ్దానములను ఎదుర్కొంటుందో, నెరవేరుస్తూ ఉందో, అక్కడ దేవుని ప్రత్యక్షత మన జీవితంలో కలుగు చేయబడుతుంది. ఏమంటాడో తెలుసా? ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ద ఫెయిత్ ఆఫ్ ద బిలీవర్ ఆర్ ఇన్ హార్మనీ. దేవుని చిత్తము, ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ద ఫెయిత్ ఆఫ్ ద బిలీవర్, విశ్వాసం, దేవుని చిత్తము, విశ్వాస యొక్క నమ్మకం ఎప్పుడైతే ఈ రెండు ఒక దగ్గరికి హార్మోనీలో అనగా ఒకరినొకటి మనం కోఆర్డినేట్ చేసుకుంటూ వస్తాయో ఇక్కడ పరిశుద్ధాత్మ యొక్క కార్యం చాలా గొప్పగా జరుగుతుందని, అది దేవుని యొక్క చిత్తానుసారముగా ఆ పరిస్థితులలో తను తాను కనపరుచుకొని దేవుని కృపావరముగా మనకు ప్రత్యక్షతను కలుగు చేస్తున్నదని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో సంగతి చెప్పనా? The gifts are given for the building of the church. The gifts are not earned by yourself. నీవు సంపాదించుకుంది కాదు, కానీ ఈ పరిశుద్ధాత్మ యొక్క కృపావరము దేవుని ద్వారా బహుమానంగా ఇవ్వబడింది. మనకి ఎవరైనా బహుమానం ఇస్తే ఏం చేస్తాం? జాగ్రత్తగా కాపాడుకుంటాం. Sometimes we hang them on the walls. Sometimes we keep them as a precious one. కనుక ఇది అతి ప్రేషియస్ అయినటువంటి దేవుడి నువ్వేదో కష్టపడి సంపాదించుకుంది కాదు సుమి. It is not earned by you, but it has been given by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడి దేవునికి మహిమ కలుగు చేసి సగ క్షేమాభివృద్ధి కలుగు చేస్తూ ప్రతి ఒక్క విశ్వాస యొక్క దేవుని అంతరంగములో ఆధ్యాత్మిక బలాన్ని కలుగు చేయటకు పరిశుద్ధాత్మ కృపావరాలు మనకి ఇవ్వబడినవని జ్ఞాపకం చేస్తుంటున్నాం. The gifts of the Holy Spirit are not for the personal benefits. నువ్వేదో నీ వరకు వ్యక్తిగతంగా వాడు చాలా సార్లు ఈ పరిశుద్ధాత్మ కృపావరములు అనేవి వ్యక్తిగతంగా వక్రీకరింపబడుతూ ఉన్నాయి. They have been used for personal. నేను ప్రార్థన చేస్తే స్వస్థత పొందాడు, నేను చెప్తే జరిగింది, నీవు కాదండి. నీలో నుంచి దేవుని కార్యం జరుగుతుంది. పరిశుద్ధాత్మ కృపావరం సమాజం యొక్క బాగు కొరకు ఇవ్వబడుతున్నది. And God is using it as an instrument because your heart and you have been cleansed to receive it. Not because of your own virtue. నువ్వు దేమైనా దాన్ని బట్టి కాదు, కానీ దేవుని ప్రేమను బట్టి, దేవుని యొక్క కార్యం యొక్క అవసరతను బట్టి దేవుడికి వాడుకుంటాడు. ఒక్కసారి విశ్వాసకి ఇవి ఇవ్వబడినప్పుడు నీలో ఇమిడ్చబడి ఉన్నాయి. They have been planted in your heart. It is your faith and the will of God. దేవుని చిత్తానుసారంగా నీ విశ్వాసము దాన్ని ఎదుర్కొన్నప్పుడు నీలో నుంచి అది ఉబికి వచ్చి
దేవుని చిత్తానుసారంగా ఆ పరిస్థితులలో, ఆ స్థితిగతులలో దేవుని యొక్క సంఘం యొక్క విశ్వాస యొక్క హృదయాన్ని ఎడిఫికేషన్ చేయడానికి, అభివృద్ధి కలుగు చేయడానికి, క్షేమం కలుగు చేయడానికి ఈ కృపావరములు వాడబడుతున్నాయి. It is not for the glorification of your own self. The present day, people are glorifying themselves through the gifts of the Lord. It is not the glorification of yourself, but it is glorifying God in our lives. దేవుణ్ణి మహిమపరచడానికి ఏమవుతున్నాయి ఈ యొక్క కృపావరములు. కృపావరములు 9 కృపావరములు, 3 విభాగాలండి. There are 3 sets of the gifts of the Holy Spirit. మొదటిది స్పీకింగ్ గిఫ్ట్స్. స్పీకింగ్ గిఫ్ట్స్ అంటారు. ఇవేంటి అంటే భాషలు. రెండవది భాషల యొక్క ఇంటర్ప్రిటేషన్. మూడవది ప్రొఫెసీ. ఈ 3 మాట్లాడేవి. భాషలు 9, కృపావరములు 9. ఈ 9ని 3 భాగాలుగా చేస్తున్నాం. 3 భాగాలలో మొదటి భాగం ఈరోజు మనం చూస్తున్నాం. మొదటి భాగం ఏంటంటే స్పీకింగ్ గిఫ్ట్స్ ఆఫ్ ది లార్డ్, ద హోలీ స్పిరిట్, మాట్లాడే కృపావరములు. రెండవది ఏంటిదంటే ఇది లెర్నింగ్ స్పిరిట్స్, లెర్నింగ్ గిఫ్ట్స్, నేర్చుకునే కృపావరములు. మొదటిది మాట్లాడే కృపావరములు, రెండవది నేర్చుకునే కృపావరములు, మూడవది పని అనగా చేసే ఆత్మ సంబంధమైన కృపావరం, ద డూయింగ్ గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఫస్ట్ స్పీకింగ్ గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, రెండవది లెర్నింగ్ గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, మూడవది డూయింగ్ గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అంటే మాట్లాడేది, నేర్చుకునేది, క్రియారూపమును కలిగి చేసే కృపావరము. మీరు గమనిస్తే కృపావరముల యొక్క పనిని, దాని కార్యసిద్ధతను మనం గమనిస్తే అన్ని ఒకదానికొకటి లింక్ ఉంటుంది. ఒకదానికొకటి లింక్ లేకుండా చేయలేము. ఎవ్రీబడి ఇస్ యునైటెడ్ టుగెదర్. ఒకటి ఇంకో దానికి తీసుకోగలుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు నానా విధమైన భాషలు మాట్లాడేవారు. మరి భాషలు మాట్లాడుతున్నప్పుడు అది నీ సొంతంగా మాట్లాడడం కాదు. దేవదూతల భాషలతో మాట్లాడితే దేవదూతల భాషలు నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? దేవునితో మాట్లాడుతున్నావు. మరి దేవునితో మాట్లాడితే నీకే మాట్లాడుకుంటున్నావా? మరి ఇతరులకు ఏం లేదు తెలుస్తుంది. దానిని ఇంటర్ప్రిట్ చేసేవారు ఒకరు ఉంటారు. ఇంటర్ప్రిట్ చేసిన వారు ఒకరు ఉన్నప్పుడు వారి నోట్లోకి వెళ్ళి వస్తున్న ప్రతి మాట దేవుని యొక్క వాక్గా మారుతుంది కనుక అది ప్రొఫెసీగా ప్రజలకు తెలియజేస్తుంది. ఇప్పుడు ఏం జరగాలో చెప్తుంది, రాబోయే కాలంలో ఏం జరగదో దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. సో దేర్ ఇస్ అ లింక్ ఇన్ ఆల్ దీస్ 3 థింగ్స్. భాష యొక్క తర్జుమా లేదా ఇంటర్ప్రిటేషన్, దెన్ కమ్స్ ద ప్రొఫెసీ. రెండో భాగంలోకి వచ్చినప్పుడు ఏముంది? ద వర్డ్ ఆఫ్ ద నాలెడ్జ్, ద వర్డ్ ఆఫ్ ద విజ్డమ్ అండ్ ద డిజైనింగ్ స్పిరిట్. గ్రహించు జ్ఞానం, జ్ఞానానుసారమైన వాక్యం అంటున్నాడు. మన తర్వాత వర్డ్ ఆఫ్ ది నాలెడ్జ్ అంటున్నాడు. అదే నాలెడ్జ్ అంటే ఏంటిది అంటే మనం చూసాం కదా స్పిరిచువల్ గిఫ్ట్స్ లో, అండర్స్టాండింగ్, నాలెడ్జ్ అండ్ విజ్డమ్, ఎవ్రీథింగ్ గోస్ టుగెదర్. లెర్నింగ్ గిఫ్ట్స్, వాక్యం ద్వారా నేర్చుకునేది, జ్ఞానం ద్వారా నేర్చుకునేది. ఏం చేస్తున్నాడు ప్రభు కృపావరంలో? మొదటినేమో తెలియచేస్తున్నాడు, రెండోదేమో నేర్పిస్తున్నాడు, మూడోదేమో మీరు కార్యసిద్ధత కలుగు చేయమంటున్నాడు. యూ హ్యావ్ టు డూ ఇట్. అండ్ దిస్ ఇస్ హౌ ద హోలీ స్పిరిట్ రివీల్స్ హిమ్సెల్ఫ్, మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ యువర్ ఓన్ లైఫ్. అయ్యా, ఒకరికి ఒక కృపావరం కాదు, అనేక రకమైన కృపావరములు దేవుని చిత్తానుసారంగా మనం ఆయనకు సమీపమై ఉండి దేవుని ప్రత్యక్షతకు ప్రతిరూపంగా నీలో నుంచి దేవుని యొక్క కార్యం, దేవుని శక్తి ప్రబలింప చేయబడి సంఘ క్షేమాభివృద్ధి కొరకును. అన్లెస్ యూ బిల్డ్ అప్ యువర్ ఓన్ హార్ట్ అండ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, edify the temple of God from the time to time, and you have to edify this congregation, the church, from the time to time, and build the church and build your heart to withstand all the pressures and the problems of the world, and to for the final day when the Lord comes to the ఆయన సింహాసనసీనుడై పరలోకం నుంచి దిగి వచ్చి తన రాజ్య పరిపాలన కొరకు, ఈ 1000 ఏళ్ల పరిపాలన కొరకు సమాధులు తెరవబడి, పరిశుద్ధులు తెరవబడి, లేపబడి ఆయనతో కూడా ఉండి ఈ 1000 ఏళ్ల పరిపాలన ప్రభు రానైనటువంటి స్థితి కొరకు సిద్ధపడుతూ ఉన్న సంఘాన్ని సిద్ధపరిచేది పరిశుద్ధాత్మ. It enters into your heart, it judges your heart. నీ హృదయాన్ని పరీక్షిస్తూ ప్రభువునకు అనుకూలమైన దహనబలిగా మార్చిన జీవితాన్ని ముందు రూపముగా ఆయన ముందు మనల్ని
కనపరుస్తుందని పరిశుద్ధాత్మ మనకు బోధిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ గురించినటువంటి నానా విధములుగా ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నారు. నేను ఒకసారి చెప్పాను, జ్ఞాపకం ఉందో లేదో, ఇది రమ్మంటే రాదు, పొమ్మంటే పోదు. ఇది దేవుని యొక్క కృపావరం, నీకు ఇయ్యబడిన కృపావరం, నీలో ఉండబడిన కృపావరం. ఇది నీవు ఏ రీతిగా దాన్ని వాడుకుంటున్నావో, దాని ఎందుకంటే పరిస్థితిని బట్టి, దేవుని చిత్తమును బట్టి, అక్కడ ఉన్న అవసరతను బట్టి, ఏ రీతిగా నీ చెయ్యి నీకు అవసరం పెట్టినప్పుడు ఏ రీతిగా వాడబడుతుందో, ఇది దేవుని చెయ్యిగా ఆత్మ నీలోకి వచ్చి ఆ కృపావరం ఆ రీతిగా వాడబడుతుంది. సప్పుడు చేస్తే రాదు, సప్పుడు పని చేస్తే పోదండి. ఇది ఎవరి సొత్తు కాదు, ఇది వ్యక్తిగతముగా ఏ సంఘానికి ఇవ్వబడినటువంటి వరం కాదు. వ్యక్తిగతంగా నీ జీవితంలో దేవుని యొక్క చిత్తానుసారంగా అవసరతను బట్టి ఇవ్వబడుతుంది. స్వస్థత, ప్రొఫెసీ, వాక్యానుసారమైనటువంటి ఆ భాషలు వట్టివి కావివి, ఇవి ఆత్మ ద్వారా. ఐ బిలీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కొంతమంది ఏదో మాటలు వచ్చేదో మాట్లాడుతూ, నో, యూ కెనాట్, అపహాసం చేయకూడదు. ఎప్పుడు కూడా ఇది చేస్తున్న వారు చూసి నవ్వకూడదు మనం. ఇది సత్యం. పరిశుద్ధాత్మ తన యొక్క శక్తిని లోకానికి కనపరుస్తుంది. ఇది ఏ ఒక్క సంఘంలో ఉండి మా దగ్గరకు వస్తే మాట్లాడేది కాదండి. ఇది దేవుని యొక్క ఇవ్వబడినటువంటి ఒక వరమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్పీకింగ్ గిఫ్ట్స్, రెండవది లెర్నింగ్ గిఫ్ట్స్, మూడవది డూయింగ్ గిఫ్ట్స్. మొదటికి ఈ మూడు అనగా మూడు భాగాలలో మూడు విధాలలో మనం నేర్చుకుందాం. మొదటిది స్పీకింగ్ ఇన్ ద టంగ్స్. మీకు ఒక సత్యం గమనించాలి. ఇఫ్ యూ లుక్ ఇంటు ద హిస్టరీ, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే, ఆల్ త్రూ ద హిస్టరీ ఆఫ్ ది ఇజ్రాయెల్, ఆల్ త్రూ ద హిస్టరీ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ గాడ్, ద పీపుల్ ఆఫ్ గాడ్ వేరే కల్చర్స్ నుంచి వారు అక్కడికి వస్తూనే ఉన్నారు. ఆ ఉన్నటువంటి కమ్యూనిటీలో ఆ నానా విధంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు different people who are talking different languages are there. ప్రభు యొక్క తన ప్రత్యక్షతను కలుగ చేసినప్పుడు ఒక్కరికి కాదు. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద చర్చ్ అండ్ ద పెంటెకోస్ట్ ఈజ్ నాట్ ఫర్ ద వన్ ఓన్లీ జ్యూ, బట్ విశ్వసించిన వారందరికీ వచ్చింది. యేసు ప్రభు సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఆయనను విశ్వసించారు, వెంబడించిన వారు అనేకులు ఉన్నారు. ఆయన యెరూషలేములోనికి వెళ్తున్నప్పుడు హృదయం అనే పట్టణం పరిచిన వారిలో యూదులు మాత్రమే లేరు సుమి. There were the people from the different communities, different walks. యూదులకు మాత్రమే కాదు యేసయ్య. He is the God and the leader for all the communities of the people who ever believed in him. దేవుని కుమారుడు ఒప్పుకున్నారు. ఆ దినములలో దేవుడు ఒక్కడే అన్నటువంటి ఆ పరిస్థితులలో ఎందరో ఆయన నమ్మినారు కదా. సద్దుకైల ముందు ఏమంటారు? శరీర పునరుత్థానం మేము నమ్ముతున్నాను అంటారు లాజరు విషయం వచ్చేటప్పుడు. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ కృపావరం మొదటిది భాషలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు పెంతెకొస్తు దినమందు భాషలు మాట్లాడిన సత్యాన్ని మీరు గమనించండి. అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అంటున్నారు. మొదటి ఏంటంటే స్పీకింగ్ గిఫ్ట్స్ లో భాషల యొక్క మాట్లాడటం. ఈ భాషలు దేవునితో మాట్లాడి నీ వ్యక్తిగతముగా దానిని నీ అంతరంగ క్షేమాభివృద్ధి నువ్వు మాట్లాడుతున్నావు. ఏమంటాడో తెలుసా? స్పీకింగ్ టంగ్స్ ఇస్ స్పీకింగ్ టు గాడ్. అపోస్తల కార్యములు 14:2 నువ్వు చూసుకోవచ్చు. మీరు వ్యక్తిగత చూడండి. అపోస్తల కార్యములు 14:2 ఎవరైనా చదవండి. అయితే అవిధేయులైన చదవండి. వారు మనుషులతో మీ స్వరం వినబడతలేదు కనుక నేనే చెప్తున్నాను. యు ఆర్ స్పీకింగ్ టు గాడ్. స్పీకింగ్ టు గాడ్ ఫర్ వాట్? యు ఆర్ స్పీకింగ్ టు గాడ్. ఆ దేవుని ద్వారా మనకి ఇవ్వబడినటువంటి ఆ భాష, నీవు దేవునితో మాట్లాడుతున్నావు, కానీ అక్కడ ఉన్న వారిలో ఎవరికో ఆ భాష వారి భాషలో మాట్లాడుతున్నావు అని చెప్పు. స్పీకింగ్ ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ ఫర్ ద పీపుల్, అండ్ గాడ్ లాంగ్వేజ్ టు స్పీక్ టు సంబడి ఎల్స్. మరి వారికి అర్థం కావాలి అంటే వాక్యాన్ని ఆ చెప్పిన భాషను ఇంప్లిమెంట్ చేసే వారు కూడా ఉండాలి. అంటే భాషలు మాట్లాడుతున్నప్పుడు
నువ్వు ఫర్ యువర్ ఎడిఫికేషన్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ దేవునితో మాట్లాడుతున్నావు, నువ్వు అంతరంగ పురుషుని బలపరుచుకుంటున్నావు, బాహ్య పురుషుని కనపరుస్తూ ఉన్నావు. నీ అంతరంగంలో నువ్వు దేవునితో మాట్లాడుతూ, ఆ మాట్లాడుతున్నప్పుడు నిన్ను నీవు ఆత్మతో నింపబడి యు ఎడిఫై యువర్ ఓన్ సెల్ఫ్. Being tongues, you are strengthening your own inner man. నీ సొంత అంతరంగ పురుషుని బలపరుచుకుంటావు. Interpretation of the gift is a separate gift of God. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ దీన్ని తర్జమా చేయగలిగిన వారు, ఇంటర్ప్రిట్ చేయగలిగిన వారు లేకపోతే అక్కడ they complement each other, they coordinate each other. మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్న ఏ రీతి తెలుగు ట్రాన్స్లేషన్ ఇస్తాం, వేరే భాషలో మాట్లాడుకుంటే మన భాషలో ఏ రీతిగా తర్జమా చేయబడుతుంది. ఒక ఆయన ఏమంటాడు, అసలు ఈ ట్రాన్స్లేటెడ్ మెషిన్ లాగా లోపల మనకే పెట్టుంటే అయిపోతుంది అని. మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ చేస్తాయి. ఇప్పుడు కొన్ని మిషన్స్ ఉన్నాయి. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ద వర్కింగ్ ఆఫ్ ద ట్రాన్స్లేషన్ మిషన్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. నేను భాషలు మాట్లాడుతూ ఉంటే ఆ భాషల యొక్క సత్యాన్ని, ఇంటర్ప్రిటేషన్ మనకు బోధించే ఆత్మ కృపావరం కావాలి. కొన్నిసార్లు ఈ రెండు కూడా ఒకరికే ఇవ్వవచ్చును. భాషలు మాట్లాడుతూ వాటి యొక్క తర్జమాను కూడా చెప్పగలుగుతుంటారు. ఇది మహోన్నతమైన కృప. బాగా గుర్తుపెట్టండి, నిన్ను బట్టి ఇవ్వబడదండి. దేవుని యొక్క కార్య సిద్ధింప చేయడానికి సిచ్యువేషన్ బట్టి దేవుని కృపావరం నీకే ఇవ్వబడుతుంది. వారి స్థితిగతులను బట్టి ఇంకొక వారితో కూడా వాడబడుతుంది. యూ హాట్ టు బి వెరీ కేర్ఫుల్. యూ కెనాట్ ఓన్ ఎవ్రీథింగ్, బట్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద గాడ్స్ విల్ and God's need and God's purpose. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. The interpretation of the tongues is a separate gift. Both can be worked together in coordination. And then you will know the intent and the mind of God. ఈ భాషలు మాట్లాడి ఈ భాషల యొక్క ఇంటర్ప్రిటేషన్ జరుగుతూ ఉన్నప్పుడు, తర్జమా జరుగుతూ ఉన్నప్పుడు, then you will understand what is the mind of God. Intent, ఆయన ఉద్దేశం ఏంటి? ఈ భాషలు మాట్లాడడం వల్ల ఆయన మనకు ఏం చెప్పదలుస్తున్నాడు? స్థితిగతులలో దేవుని హెచ్చరిక ఏ రీతిగా కలుగ చేయబడుతుంది? నీ అంతరంగ పురుషులు ఆధ్యాత్మికంగా నిన్ను నీవు ఏ రీతిగా బలపరుచుకుంటున్నావు? విడుచున్న వారి హృదయం తర్జమా ద్వారా వారికి దేవుని మనసును ఏ రీతిగా కనపరుస్తున్నావు? ఏ రీతిగా వారు బలపరచబడుతున్నారు అనే సత్యాన్ని అది మనం జ్ఞాపకం చేస్తుందని తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన మాటనే మాట్లాడుతున్నారు అక్కడ వారు. నీ స్వంతంగా మాట్లాడడం కాదు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం, మీరంతా ప్రార్థన చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నాం? మనం వాక్యంలో ఇది చెప్పింది కదా, ప్రభువా ఇది నీ మాటలోని మాకిచ్చిన వాగ్దానం తీసుకుని నేను మీకు జ్ఞాపకం చేస్తూ గోజాడుతున్నాం. చెప్పలేదా ప్రభువా అని మీరు అంటున్నారు. నిజమే, చెప్పాడు. మనం చాలాసార్లు దేవునికి వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని వాక్యం దేవునికే చెప్పడానికి ప్రయత్నం చేస్తాం కదా. మనం ఏమంటాం చెప్పండి? అది మన యొక్క విధానం. అది ఏమంటాం? ప్రభువా యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ అధ్యాయం లేదా 12వ అధ్యాయంలో నేను ఈ రీతిగా చెప్పలేదా? కనుక సస్తావా బత్తావా ఇప్పుడు చేయవా అంటే ఆయన వాక్యం ఆయనకే జ్ఞాపకం చేస్తాం కదా. మనం జ్ఞాపకం చేయడం అవసరం లేదు. ఎందుకంటే ఆ వాక్యంకి కర్త కర్మ క్రియ అంతా ఆయన్నే. ఈ నోస్ ఇట్. నీకు కావాల్సింది ఏంటంటే నీ హృదయాన్ని కనపరుచుకో. ప్రభువా ఇదిగో నీ వాక్యం, యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం బట్టి నా హృదయం బలపడిన తండ్రి నీ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నా. ప్రభువా నీ వాక్యం బోధించింది కనుక నా తండ్రి విశ్వసించి ఉన్నాను కనుక నా ప్రభువా అంటే it is not wrong in mentioning the word, but at the same time it is always to be open your heart and say how you are going to how you are expecting it to work in your life. చాలా కేర్ఫుల్ గా ఉండాలి మనం. ఈ కృపావరం అనేది ఆ మహోన్నతమైన దేవుని యొక్క ప్రత్యక్షత ఏ రీతిగా అంటే నువ్వు దేవుని కథలు చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ గాడ్ హెస్ చోజన్ యూ బికాస్ ఆఫ్ అకార్డింగ్ టు యువర్ విల్. నీ ఇష్టానుసారాన్ని బట్టి నీవు చేసిన ప్రార్థనను బట్టి నీవు యోగ్యులను ఎంచి ఆయన కృపావరం కలిగి చేసి ఆయన మనసును ప్రజలకు తెలియచేస్తున్నాడు. దేవదూతల భాషలతో దేవుని మాటల వలన నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుని మాటలో ప్రార్థన చేస్తున్నావు. దేవుని మాట అనేకులకు అర్థం కావడానికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. కనుక ఇది నీ మాట కాదు సుమి, ఇది దేవుని మనుసారమైనటువంటి దేవునితో మాట్లాడుతున్న దేవుని మాట. ఈ మాటను తర్జమా చేయడం వలన
క్షేమాభివృద్ధి జరుగుతుంది, అందరికీ మేలు కలుగు చేయబడుతుంది. There is nothing that you are going to get. You are going to get strength in your heart. నీ అంతరంగ పురుషుల్లో నీవు ఆధ్యాత్మిక బలాన్ని పొంది ఈ మాట వలన, అది తర్జమా చేయడం వలన దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క క్షేమాభివృద్ధిని నీవు ఇతరులకు, సంఘములకు కలుగు చేయించినవని ప్రభు బోధిస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, interpretation is not for the translation or explanation, but it is the intent of the mind. దేవుని మనసు యొక్క ప్రత్యక్షత అది. నువ్వు ట్రాన్స్లేషన్ చేసి ఇట్లా చెప్తున్నాను కాదు సుమి. అర్థమవుతుంది ఇక్కడ ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, నీవు ట్రాన్స్లేషన్ అనగా దాని యొక్క తర్జమా చేయబడుతున్నప్పుడు, ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నప్పుడు, ఇంటర్ప్రిటేషన్ లో నువ్వు చెప్పేది కాదు. ఒక్కొక్కసారి మన దగ్గర ఇంగ్లీష్ వచ్చి మాట్లాడుతుంటే తెలుగులో చెప్తుంటే ఇంగ్లీష్ వాడు చెప్పింది వేరు, తెలుగు వాడు చెప్పింది వేరు. తర్జమాల ఆయన చెప్పినటువంటి ఇంటెంట్ ఎగిరిపోతుంది, ఈ తర్జమా చేస్తున్న యొక్క అసలు సంగతి చెప్తుంటాడు అక్కడ. అటువంటిది కాదు సుమి. ఏమి బోధించాడో, ఏం చెప్తాడో అదే. The interpretation is not the actuality of the mind and the intent of God should be spoken to. ఈ సత్యాన్ని, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ చాలా సిద్ధాంతపరమైనది. వక్రీకరించి నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి వీలు లేదని ప్రభు వారు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇప్పుడు ఏంది, నా వీఆర్ లీడింగ్ వన్ ఫ్రమ్ వన్. మొదట ఇంటర్ప్రిటేషన్ అంటే సారీ భాషలు, నానా విధమైన భాషలు. రెండవది ఏంటిది, దాని యొక్క ట్రాన్స్లేషన్ అంటే ఇంటర్ప్రిటేషన్. ఏం చెప్పాడు దాన్ని ఉన్నదున్నట్టుగానే దానిని నీవు వక్రీకరించకుండా చెప్పి తర్జమా చేయడం. అందులో నీవు తర్జమా చేస్తున్న నీ మనసు రావడానికి వీలు లేదు, అది దేవుని మనసునే కనపరచాలి. ఈ మూడవ కృపావరం ఏంటిదంటే ప్రొఫెసీ, ప్రవచనం. భాషలు మాట్లాడుతున్నారు, భాషల గురించిన జ్ఞానం బోధించబడుతుంది. ఏ రీతిగా దేవుడు మాట్లాడుతున్నా, దేవునితో మాట్లాడుతున్నా ఆ స్వరం నిన్ను బలపరుచుకుంటూ, ఇతరులను బలపరుస్తూ, దేవుని మనసు ఇంటెంట్ ఆఫ్ ద మైండ్ ఇస్ బీయింగ్ స్పోకెన్ టు. అక్కడికి రాగానే దేవుని మనసు ఇంటెంట్ రాగానే ప్రవచనం వస్తుంది. ప్రవచనం, ప్రాఫెసీ ఇస్ మీన్స్ ఆఫ్ రీజనరేటింగ్, అంటే నిన్ను ఉత్తేజపరిచేది, నూతన పరిచేది. పరిశుద్ధాత్మ ప్రవచనం అనేది ఏం చేస్తుంది? ప్రవచనం అలానే ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తుంది కదా, ఈయన ప్రవచనం వరం ఉందని చెప్పగానే, బ్రదర్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ, యు ఆర్ గోయింగ్ టు అమెరికా అంటాడు. వితిన్ 10 days 15 days నాకు ఒక ఆయన చెప్పిండు, నీకు చాలా దేవుడి యొక్క కృపను పొందబోతున్నావు సార్, నీకు ఫలాన్ని జరగబోతుంది అన్నాడు. నేను అన్న దేవుని చిత్తానుసారంగా జరుగుతుంది నా జీవితంలో, అంతే. ప్రవచనము ఎందుకు చెప్పబడుతుంది? ప్రవచనము జరగబోయేది, జరుగుతున్నది. దేవుని మనసు ఆయన నూతన పరిచి, మన విశ్వాసాన్ని బలపరిచి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అందరి మంచి కొరకు, లోక కళ్యాణ నిమిత్తమై దేవుని జరగపోవు మనస్సును, ఎడిఫికేషన్ ఆఫ్ ది చర్చ్ కొరకు నూతనత్వం పొంది, నూతన శక్తి పొంది, నూతన బలమును పొంది, హెచ్చరించి, గద్దించి, ముందుగానే నీకు తెలియచేసి, ఆయన మార్గంలోనికి నీకు తెచ్చుకున్నటకు ఆయన అంటే ముందుగానే నీకు తెలియచేసి, ఒకడు నశించడానికి ఇష్టం లేదు కనుక తన మనసును దాని వెనుక ఉన్న అధికమైన తన ప్రేమను నీకు తెలియచేసి, నడవకురా పడేదవు, జాగ్రత్త సుమి, ఇక్కడ జారుడుగా ఉంది, నీ కాలు జారిపోతుంది, నా చెయ్యి పట్టుకో, నా వాక్యం అనే చెయ్యి పట్టుకో. బి స్ట్రెంగ్థెన్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, లిసన్ టు మీ. ప్రవచనం అనేది వాక్యానుసారమైన ఉంటుంది సుమి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం మీరు నా మాట వినకపోతిరి, మీ ముఖంలో నా ఎదురు మరణించుకుని ఉన్నారు కనుక నేను మిమ్మల్ని చెల్ల చేస్తానంటాడు. మళ్ళీ ఏమంటాడు ఆయన్నే, మీ ప్రార్థనలు విని ఉన్నాను, మీరు మీ చెడుతలను విడిచిపెట్టి నా వైపు తిరిగి ప్రార్థించిన మీ ద్వేషం స్వస్థపరచదు. నేను వారి కన్నీరుని చూసి వారి విజ్ఞాపనలు విని ఉన్నాను అంటాడు ప్రవచనం. God spoke to the prophets. ప్రవక్తల ద్వారా ఆయన మాటను వినిపింపచేసి ఉన్నారు. ధైర్యంతో వాళ్ళు వెళ్ళి చెప్పారు, ఆహాబుకు చెప్పారు, నెబుకద్నెజరుకు చెప్పారు.
ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ప్రవచనం బోధిస్తూ దేవుని యొక్క మనస్సును, ద ఇంటెంట్ ఆఫ్ మైండ్ బీయింగ్ స్పోకెన్ త్రూ ద టంగ్స్, ఇంటర్ప్రిటెడ్ త్రూ ద టంగ్స్ అండ్ బీయింగ్ ప్రీచ్డ్ టు ద పీపుల్ అండ్ షోన్ టు దెమ్ హౌ వాట్ ఇస్ ద మైండ్ ఆఫ్ గాడ్. రాబోయే తరం రీజనరేటింగ్ యువర్ సెల్ఫ్, ఎంపవరింగ్ ద స్పిరిట్ అండ్ ద లీడర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఎందుకు ప్రవచనం చెప్పవద్దంటే సంఘ సమాజాన్ని బలపరిచి ఉత్తేజపరచడానికి, సిద్ధపరచడానికి, రాబో సంఘాల గురించి నిన్ను జాగృత కలిగి ఉండటానికి, హెచ్చరించడానికి, నువ్వు నడుస్తున్న మార్గములు సరైనవి కావని, నాట్ ఫర్ ద ప్రాస్పరిటీ అండి, బట్ ఫర్ దేవుని నామం ఘనపరిచే నీ, ఎందుకంటే నువ్వు విశ్వాసిగా ఉన్నావు, నీ వలన దేవుని నామం దూషింపబడకుండా ఉండాలి. Not only because of you and your family, and you're also a Christian community and the people of God. When you walk, దేవుని నామము దూషింపబడకుండా నీవు చేరవలసిన గమ్యంలో నువ్వు నడుస్తుంది తప్పని హెచ్చరించి, ఒక నూతన శక్తిని కలిగచేసి, వాగ్దానము ద్వారా నేను బలపరిచి, నీలో కాన్ఫిడెన్స్ ను ఇన్స్టిల్ చేసి, నింపి, నా కుమారుడా ఈ రీతిగా వెళ్ళు, ఇది జరగబోతుంది, జాగ్రత్త సుమి, నీ పాపం వలన, నీ పాపముల వలన నువ్వు శిక్షించబడతావు, జాగ్రత్త, హెచ్చరించి శక్తిని నొంది ఒక నూతన స్వభావంలోనికి తీసుకుని వచ్చి, అది నీకు ప్రొఫెషన్ వల్ల ఏమైతే యు ఆర్ బీయింగ్ ఎంకరేజ్డ్ అండ్ నీకు కావాల్సినటువంటి ఓదార్పు కలిగేస్తుంది, మళ్ళా బలపరుస్తుంది, శక్తితో నింపుతుంది, సంఘమును అభివృద్ధి పరుస్తుంది. The prophecy is to build up the community of God, build up the church of the Lord. పెంటెకోస్టల్ వచ్చినప్పుడు చెప్తాను ఈ చర్చ్ అంటే ఏంటో. దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో believers receives the message from the God. Prophecy is nothing but విశ్వాసులకు దేవుని యొక్క మెసేజ్, వాక్యానుసారమైనటువంటి ఆయన యొక్క మనస్సును ఒక సందేశంలో నీకు ఇవ్వబడుతుంది. స్పిరిట్ ఇస్ టు ఎన్కరేజ్ యూ, నిన్ను బలపరిచి ప్రోత్సహించడానికి, టు కీప్ యూ వాకింగ్ ఇన్ హిస్ లవ్, టు కీప్ యూ వాకింగ్ ఇన్ హిస్ ఫ్రేమ్, ఆయనలో ఉన్న ఆ ఫ్రేమ్ లో నడవడానికి, దాంట్లో ఉంచుకోవడానికి, నిన్ను హెచ్చరించి నీ భవిష్యత్తును నీకు చూపిస్తూ, నువ్వు నడుస్తున్న దానికి అనగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెన్స్ ను నీకు గుర్తు చేసి, నువ్వు ఎక్కడున్నావో నీ స్థితిని గతిని నీకు నేర్పించి, హౌ టు ప్లాన్ యువర్ వాక్, how to plan and guide your own life, the life of the community, the life of the individual and the life of the community and the people of God. People of God. నీ నోటి మాటను కూడా నియంత్రిస్తుంది, నీ తలంపులను నియంత్రిస్తుంది దేవుని యొక్క ప్రవచనం. Forget about the prosperity gospel. నీకు ఎందుకంటే ఈ మధ్య ఏమైందంటే నీ అంతరంగం తృప్తిపరిచే మాటలు చెప్పకండి. దిస్ ఇస్ చీటింగ్ గాడ్. దేవుని మోసం చేస్తున్నావు. బలహీనతను దేవునికి వచ్చి యథార్థంగా చెప్పుకున్నావు, అయ్యా నేను పాపి, నన్ను క్షమించు. డోంట్ చీట్ యువర్ గాడ్, కమ్ బ్యాక్ టు గాడ్ ఎవ్రీ టైం. ప్రవచనం అనేది ఏం చేస్తుందంటే నీ స్థితిని నీకు తెలియచేసి, బుద్ధి చెప్పి, గద్దించి, మార్గం చూపించి, నడిపించి, రాబో సంగతులను, జరుగుతున్న సంగతులను జ్ఞాపకం చేస్తూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇది ముందుకు తీసుకుని వెళ్తుందని జ్ఞాపకం చేయ. ద హోలీ స్పిరిట్ త్రూ ద ప్రొఫెసీ ఇస్ గైడింగ్ యూ ఇన్ ద రైట్ వే, is guiding you in a right way. యెహోవా ఆత్మ మోషేని నడిపింది. ఎక్కడికి నడిపింది? మీరు చాలా గొప్ప సంగతి చెప్పనా, నేను నేర్చుకున్న సంగతి. నడి సముద్రంలోకి తీసుకుపోలేదండి, అగాధంలోకి తీసుకొని పోలేదు. 2 పాయలు చేసినప్పుడు ఎక్కడ ఆయన నడిచి ఎక్కడ నుంచి ప్రజలు సులువుగా దాడగలుగుతారో ఆరిన పొడిల నేలను తీసుకుని వెళ్ళి, అది బాప్తిస్మమునకు సూచనగా వారు మరణములోని జీవంలో నడిపించి, ఒక దిక్కు నుయ్యి ఒక దిక్కు గొయ్యి ఉంటే వారిని కరెక్ట్ ప్లేస్ లోకి తీసుకెళ్ళాడండి. కరెక్ట్ ప్లేస్ లోకి తీసుకెళ్ళి, when he guided them, the place where they can reach the promised land. వారు విననల్లగా 40 సంవత్సరాలు అక్కడనే తిరిగారు, వాళ్ళు అక్కడనే తిరిగారు. ఇంకో సంగతి చెప్పనా, ఇశ్రాయేలు నడిపిస్తున్నప్పుడు ఎక్కడైతే ఎవరైతే గునిగారో శనిగారో వాళ్ళందరూ మధ్యలో ఆగమైంది, గల్లంతయ్యారు. దేవుని మాట వినిన వారు ఆ 40,000 మందికి వచ్చారు. ఎన్ని వేల మందో తెలుసు? 6 లక్షలు వెళ్ళారు బయటకి, ఇంట్లోకి వెళ్ళి. ద ప్రొఫెసీ ఆఫ్ గాడ్, పో, నా పేరు చెప్పు, తీసుకొని రా, నడిపించు, నేను నీకు తోడై ఉన్నాను, నీ నోటికి తోడై ఉన్నాను, నీ మాటకు తోడై ఉన్నాను.
దేవుని బిడ్డలారా, prophetic gift gives the mind of God for the correction and hope. What a wonderful word. దేవుని యొక్క ప్రవచనాత్మకమైన మాటనట నీ జీవితంలో నిన్ను కరెక్ట్ చేస్తుంది, నడిపిస్తుంది, నిరీక్షణను కలిగజేస్తుంది. Look at the interpretation of these three. భాషని యొక్క ఇంటర్ప్రిటేషన్, తర్జుమాలో ఉన్నట్టే చెప్పాల్సివి నీదల్లా కలపద్దు. దేవుని మా దేవునితో మాట్లాడుతున్న ఈ మాట, దీని వల్ల వచ్చి నీ నోటి నుంచి వచ్చే మాట స్పీకింగ్ గిఫ్ట్స్ లో prophecy is nothing but prophecy is gift always will be the harmony with the Bible. ఏదో చెప్పకు, నీవు ఇష్టం వచ్చినట్టు ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ చెప్పకు, ఎవరినో తృప్తిపరిచేది కాదు. ప్రొఫెసీ ఈజ్ వాక్యానుసారముగానే వాక్యములో చరిత్రలో ప్రజలకు కనపరిచిన దానిలో నుంచే ఈ యొక్క వాగ్దానం వస్తుంది. సైన్యములకు యెహోవా తెలియచేయనదేమనగా, అది ఇంతకు ముందే దేవుని మాటగా వచ్చింది నీ దగ్గరికి. దాన్ని జ్ఞాపకం చేసి నిరీక్షణ కలిపి నిన్ను దేవుని మహిమపరచడం. నువ్వు ప్రొఫెసీ చెప్పినప్పుడు నాట్ ఫర్ ద గ్లోరిఫికేషన్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ బట్ ఫర్ ద గ్లోరిఫైయింగ్ ఆఫ్ గాడ్. Therefore prophecy is the prediction and God's, దేవుడు నిన్ను అంచనా వేసి, నీ దేశాన్ని అంచనా వేసి, నీ ప్రజల యొక్క స్థితిని అంచనా వేసి నిన్ను నడిపించి బలపరిచి తన మనస్సును నీ కలగచేసి ఆ భాష మాట్లాడటం వల్ల నీ అంతరంగమును దేవుని భాషతో నీ అంతరంగమును శుద్ధీకరించి ఆయన మనస్సును ప్రజలకు కన్నపరిచి ప్రొఫెసీ వలన నడిపించి నిరీక్షణ కలిగి చేసి తాను చిత్తమును నీ జీవితంలో అంగక్షేమ కొరకు, నీ ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు, నీ సొంత మహిమ కొరకు కాదు, కానీ దేవుని నామముకే ఘనత, మహిమ, ప్రభావం. దే ఆర్ ద సింపుల్ గిఫ్ట్స్ బై ద manifestation of the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఇవ్వబడి నీవు సంపాదించుకునేది కాదు, నీవు దేవునికి సమీపుడుగా ఉన్నందుకు ఇచ్చినవి కావు. దేవునికి సన్నిహిత్యముగా ఉండుటకు నీకు ఉచితముగా ఇవ్వబడిన దేవుని కృపావరము. హల్లెలూయా. దేవుడి మనస్సును అర్థం చేసుకోవడానికి లోతైన దేవుని జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక బలాన్ని దేవుడు మనకు కలుగు చేయను గాక. ఆమేన్.